మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర కోనాపూర్ గ్రామాలను సందర్శించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ధాన్యాన్ని అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. వారితో పాటు స్థానిక జడ్పీటీసీ సంతోష్ మేఘమాల, ఎంపీపీ మంజుల కాశీనాథ్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, గోదావరి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క రైతు కూడా చిన్న కష్టం రాకుండా మరి కడుపులో పెట్టుకొని కాపాడింది కేసీఆర్ గారు. రైతు మద్దతు ధర నుంచి, రైతు పెట్టుబడి సహాయం నుంచి ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా మనకు కొనుగోలు కేంద్రాలు, 24 గంటల ఉచిత కరెంటు, మరి అదేవిధంగా ఏదైనా అతివృష్టి అనావృష్టి వచ్చినా కూడా రైతులకు నష్టం కాకుండా మరి వాటిని కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారిదైతే ఈ 5-6 నెలల కాలంలో రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము మాట్లాడుతూ ఉంటే అదేదో మేము తప్పు మాట్లాడుతున్నామని అనిపిస్తుంది. కానీ గ్రామాలకు వెళ్ళి చూడండి, ఈరోజు మేము 5-6 గ్రామాలు తిరిగినాం. మరి అదేవిధంగా కోనాపూర్కి వెళ్తే రైతులు ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది. వడ్లు అన్నీ నానిపై మొలకలు ఎత్తి ముక్కిపోయి ఉన్నటువంటి వడ్లు అక్కడనే ఉన్నాయి. లారీలు వస్తలేవు, కాంటా పెడతలేరు. ఒకవేళ కాంటా పెట్టినా మహబూబ్ నగర్ పంపిస్తే మరి ఒక్కొక్క లారీకి దాదాపు 28 క్వింటాల్ 12 క్వింటాల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ట్రక్ షీట్తో సహా రుజువు చేసి చూపించడం జరుగుతోంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులపైన అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఆ రోజు ముక్కిపోయిన లేదంటే మన మొలకలెత్తినటువంటి ధాన్యమైన పొల్లుపోయినటువంటి వాటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈరోజు ఈ జాప్యం ఎందుకు జరుగుతుందో మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.